హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయం ఇప్పుడే నిద్ర అయితే లేచాము. నిద్ర లేచి ఇంకా చీపురు తీసుకొని బయటకైతే వచ్చాను. బయటకు వచ్చి గచ్చు మొత్తం కసు ఊడుస్తున్నా. ఈరోజు కొంచెం మబ్బు పట్టినట్టుందట్టుంది. వాతావరణం చల్లగా ఉంది. లేదనుకోండి, రోజు ఈ టైంకి ఎండ అనేది బాగా ఫుల్గా ఉండేది. ఈరోజు కొంచెం మబ్బు పట్టినట్టు ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఉదయం పనులు అనేవి చాలా టెన్షన్గా ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేస్తామా చేయలేమా అని పిల్లలు వెళ్ళేంత వరకు ఇదే టెన్షన్గా ఉంటుంది. నవీన్ అయితే 7:30 కల్లా వెళ్తాడు. 7:30 కల్లా ఆటో వచ్చింది. ఇంకా అప్పటికల్లా లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి. గచ్చు మీద ఎక్కువ దుమ్ము అయితే లేదు. సాయంత్రం కసులు ఊడుస్తాం కదా, ఇంకా ఉదయం పూట దుమ్ము అనేది చాలా తక్కువగానే ఉండిద్ది. కాకపోతే ఇంకా ఉదయం కసు ఊడవకుండా ఇంకా గచ్చు కడగటం అన్నీ చేయకూడదు కదా, అందుకని పాచి కసు ఊడవాలి కదా, అందుకోసమే కసువు అయితే ఊడుస్తున్నాను. ఇంటి ముందు గచ్చు ఊడటం అయిపోయిన తర్వాత రోడ్డు ఉంది కదా, రోడ్డు అయితే సగం రోడ్డు ఊడుస్తాను. మట్టి కానీ ఏమైనా దుమ్ము ధూళి ఉంటే అక్కడ కొంచెం నేల కనిపిస్తుంది కదా, దాంట్లోకి అయితే ఊడుస్తాను. మట్టి ఎత్తేను, ఇంకా ఆకులు అవి ఉంటాయి కదా, అవి అయితే ఎత్తి పడేస్తాను. రోజు కొంచెం మట్టి అనేది గుంతలో కొట్టామనుకోండి, గుంత కొంచెం ఊడిపోయింది కదా, రోజు మనకు కొంచెం లాగానే కనిపించుద్ది. అది మనం కొన్ని సంవత్సరాలు ఊడుస్తూ ఉంటాం కదా, అప్పటికి కొంచెం ఇంకా గుంత అనేది బూడిపోయి ఇప్పటికే చాలా వాటికి బూడిపోయింది. కసు ఊడటం అయిపోయిన తర్వాత ఇంకా గచ్చు అయితే కడుగుతున్నాను. ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ముందు ఇంకా మొత్తం చల్లేస్తాను, మట్టి కానీ ఏమైనా ఉంటే నానిపోయిద్దని. తర్వాత ఇంకా పొలాల చీపురు తీసుకొని రుద్ది అయితే కడుగుతున్నాను. చీపురు కూడా ఇంకా చిన్నదైపోయింది. చీపురు కూడా లూజ్ అయిపోయి పుల్లలు ఊడిపోతూ ఉన్నాయి. అక్కడికి ఒక కొస కొట్టాను, ఇంకొకటి దారం లాంటిది కట్టాను, అయినా కూడా పుల్లలు లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంది. ఇంకా సరే, ఇది కొంచెం చిన్నదైపోయిన తర్వాత ఇంకా కొత్త చీపురు కొనవచ్చులని ప్రస్తుతానికి ఇదే వాడుతున్నా. బాగా పొడవుగా ఉండే పుల్లల చీపుర్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి తీసుకుందాం అనుకున్నా కానీ ఊర్లో నాకు దొరకలేదు. ఇంకా చీపురు కూడా సత్తనపల్లి నుంచి ఏం తీసుకొస్తాంలే అని ఇంక ఈ చీపురే తీసుకొని మళ్ళీ ఇదే వాడుతున్నాను. పొడవుగా ఉన్న చీపుర్లు అనుకోండి, మనం వంగి రుద్ది కడగాల్సిన అవసరం ఉండదు, నుంచోనైనా కడుక్కోవచ్చు. గచ్చు అయితే తుడిచేసి ఇంక వెంటనే ముగ్గు అయితే వేస్తున్నాను. ఈరోజు ముగ్గు ఇస్త్రాకు ముగ్గు వేస్తున్నాను. దీన్ని మేము పెద్ద ఇస్త్రాకు అంటాము. చిన్న ఇస్త్రాకు ముగ్గు ఒకటి, పెద్ద ఇస్త్రాకు ముగ్గు ఒకటి ఉంటుంది. ఎక్కువ శాతం ఇంక ఈ ముగ్గులే వేస్తుంటాము. ఇవైతే సింపుల్గా ఉంటాయి, చూడటానికి బాగుంటాయి, వేయటానికి కూడా నాకు సింపుల్గా అనిపిస్తాయి. గచ్చు మొత్తం తుడిచేసి అయితే ముగ్గేసాను. మళ్ళీ ఆరిపోయేదాకా ఉండాలనుకోండి, ఇంట్లోకి వెళ్తాము, ఒక్కోసారి మర్చిపోయి ఎప్పుడో ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు ముగ్గేయాల్సి వస్తుంది. అందుకని గచ్చు మొత్తం ఇంకా తుడిచేసి వెంటనే ముగ్గేసి ఇంకా తర్వాత అయితే వంటగదిలోకి వచ్చాను. ఇంకా అంట్లు పని, బట్టల పని అవి అయితే చేయట్లేదు. పిల్లలకి ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి వంట అనేది రెడీ చేయాలిగా. ఒక పొయ్యి మీద అయితే నవీన్కి అన్నం పెట్టాను. రోజు చిన్న తెపాల్లో వండుతాను కదా, తెల్ల తెపాల. ఇంక ఈరోజు అదైతే కడగలేదు, టబ్లోనే ఉంది. ఇంకా అందుకోసమని ఇంక ఇదిగోండి స్టీల్ గిన్నెలో పెట్టాను. స్టీల్ గిన్నెలో రైస్ వండటం నాకైతే బాగా పర్ఫెక్ట్గా రాదు. అన్నమేమో కొంచెం పలుకులుగా ఉంటుంది, లేదనుకోండి మాడిపోవటమో ఏదో ఒకటి జరిగిద్ది. అంత పర్ఫెక్ట్గా అయితే రాదు నాకు స్టీల్ గిన్నెలో వండటం. అందుకనే ఎక్కువ శాతం నేను తెల్ల గిన్నెల్లోనే వండుతాను. నిన్న సాయంత్రం కూడా అంట్లు కడిగాను, కాకపోతే ఆ గిన్నెలో అన్నం ఉందని ఇంకా అలాగనే ఉంచాను. మధ్యాహ్నం తినడం మర్చిపోయాము. ఇంకా సాయంత్రానికి ఉదయం పూట వండిన అన్నం సాయంత్రానికైనా బాగానే ఉండిద్ది కదని సాయంత్రానికి ఉంచాను. ఇంకా నైట్ అన్నం తిన్న అంట్లు కడగలేదు కదా, ఇంకా అందుకని ఆ తెపాలు కూడా కడగలేదు. ఇంకా స్టీల్ గిన్నెలో వండాల్సి వచ్చింది ఈరోజైతే. టిఫిన్ అయితేనేమో ఇడ్లీ వేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా ఒకేసారి టిఫిన్ వేస్తున్నాను. మళ్ళీ ఇంక ఇన్నిసార్లు వేయటం ఎందుకులేని 4 ప్లేట్లకి వేసాను అనుకోండి, ఇంకా అందరికీ సరిపోతాయి. 5వ ప్లేట్ వేయటానికి కూడా ప్లేట్ అనేది ఒకటి వెనక వైపున గుబ్బ అనేది ఊడిపోయింది. ఇంకా వేయటానికి కూడా వీలుండట్లేదు. ఇంకా 4 ప్లేట్లే అడ్జస్ట్ అయ్యి తింటాము. లేదనుకోండి ఇంకా 1-2 ఇడ్లీ వేస్తాను, అంతకంటే ఎక్కువైతే వేయను. ఈ ఇడ్లీ అయితే సరిపోతాయి మాకు. ఇడ్లీ అనేది చాలా తక్కువ తింటాం, పిల్లలు కూడా తినడానికి ఎక్కువ ఇష్టపడరు. చట్నీ కోసం అయితే శనగిత్తనాలు వేయించి పక్కనైతే పెట్టేశాను. ఇంకా తర్వాత చట్నీ వేయొచ్చులే అని ఇడ్లీ పొయ్యి మీద వేసాను కదా. కూర కోసం అయితే బంగాళదుంపలు కట్ చేస్తున్నాను. ఈరోజు బంగాళదుంపలు ఫ్రై ఉడకబెట్టి చేస్తున్నా. ఎప్పుడు నార్మల్గా నూనెలో వేయించి అలా ఫ్రై చేసేదాన్ని. ఈరోజు ఇంకా అలా తిని బోర్ కొడుతుందిలేని ఈరోజు అయితే ఇంకా వాటర్లో ఉడకబెడుతున్నాను. పచ్చిమిర్చి వేసి బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నవీన్కి అలా వద్దంట, కారం వేసే చేయమన్నాడు. ఇంకా పిల్లలు వద్దన్నప్పుడు చేయటం ఎందుకులే, మళ్ళీ వాళ్ళు తినరు. మనకు నచ్చినట్టు చేసామనుకోండి వాళ్ళు తినడానికి ఇష్టపడరు. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా కారం వేసి ఫ్రై చేద్దామని ఇంకా బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేసాను.
ఒక పొయ్యి మీద బంగాళదుంపలు వేసాను, ఇంకో పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకులని ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టాను. బంగాళదుంప ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసేటప్పుడు ముందు ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం బంగాళదుంపల ముక్కలు వేస్తాం కదా, అందుకనే ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఉల్లిపాయ కట్ చేసా కదా, ఇది పొట్టు కూడా తీసి ఇంకా డస్ట్బిన్లో వేస్తున్నాను. ఎప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాను. వంట మొత్తం పూర్తయ్యేదాకా ఎక్కడక్కడ అలా ఉంచను. ఎప్పటి పని అయిపోతే ఇంకప్పుడు ఆ వస్తువు అనేది తీసేస్తాను. ఒకవైపు వంట చేసుకుంటానే డ్రెస్సులు కూడా రిపేర్ చేస్తున్నా. నవీన్ ప్యాంట్ అనేది కొంచెం చినిగింది, ఇంకా అదైతే కుడుతున్నాను. స్కూల్ డ్రెస్సులు అయితే ఇంకా వేసుకొని వెళ్ళట్లేదు పిల్లలు, సివిల్ డ్రెస్సులే వేసుకుంటున్నారు. ఇదైతే జీన్స్ ప్యాంటు ఇది పాతది, కొత్తదైతే ఒకటి తీసుకొచ్చాను, అదైతే వేసుకుంటున్నాడు. ఇంక ఈరోజు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలంటే కొంచెం చినిగుంది, ఇంకా పిల్లలు చినిగింది ఏం వేసుకుంటారు అని చెప్పేసి ఇంకా కుడుతున్నాను. జీన్స్ ప్యాంట్లు అనేవి మనం చేతితో కుట్టినా కానీ అవి మళ్ళీ 1-2 రోజులకి చినిగిపోతూ ఉంటాయి. మిషన్ కాడికి తీసుకెళ్ళాలి. నార్మల్ మిషన్ కాడైతేనే ఇవి కుట్టరు, మగవాళ్ళు బట్టలు కుడతారు చూడండి, ఆ మిషన్ అయితే మాత్రం కుట్టగలుగుతారు. కానీ నార్మల్ మిషన్ మీద కూడా సరిగ్గా కుట్ట అనేది రాదు. ఎలాగలా కుట్టేశాను. ఇంక ఈ రోజుకైతే ఇబ్బంది ఉండదు. ఇంకా మండే నుంచి స్కూల్ డ్రెస్సులు అయితే వేసుకొని వెళ్తారేమో. స్కూల్ డ్రెస్సులు కూడా కొనుక్క రావాలి. ప్యాంట్లు అయితే ఉన్నాయి కానీ షర్ట్లు చినిగిపోయినాయి, ఇంకా షర్ట్లు వాటికి తీసుకురావాలి. బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందు, ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ చేసుకోకుండా ఒక పని తర్వాత పని ఏదో ఒకటి చేసేయటమే. బంగాళదుంపలు ఉడికేంత వరకు ఉండి తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, టైం అనేది వేస్ట్ అయ్యిద్ది. ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఈ లోపు నేను బంగాళదుంప ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి వీటిని కట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవైతే ఇంకొంచెం చిన్న ముక్కలుగా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోయిద్ది. మరీ సన్నగా కట్ చేసామనుకోండి మెత్తగా గుజ్జులాగా అయిపోయిద్ది. అందుకని మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకుండా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకో. బంగాళదుంపలు కట్ చేసేటప్పుడు చాకు అంటుకుంటూ ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ రాసామంటే ఈ బంగాళదుంప జిగురు అనేది మనకు చాకు అంటుకోకుండా ఉండిద్ది. కట్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. వేరే ప్లేట్లో వేసి కట్ చేయటం ఎందుకులని మనం కూరగాయలు కట్ చేసేది చెక్క ఉంది కదా, ఇంకా దాని మీద కట్ చేశాను. ఎలాగో ఉల్లిపాయలు అవన్నీ కట్ చేశాను, ఇప్పుడు దీన్ని కడగాల్సిందే కదా, ఇంకా మళ్ళీ వేరే ప్లేట్ ఎందుకని చెప్పేసి దీని మీద కట్ చేశాను. అంటే అంట్లు అనేవి మనకి తక్కువ అవ్వటానికి ఇలా టిప్స్ ఫాలో అవుతుంటాను నేను. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి బంగాళదుంప వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసి, కొంచెం ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంక లాస్ట్లో కారం అయితే వేసాను. సేమ్ ఈ ప్రాసెస్లోనే కారం కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటే ఫ్రైలు ఒకటే తిని మనకు బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకుంటే బంగాళదుంప ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రైలు ఎండాకాలంలో సాయంత్రానికి కొంచెం వాసన వస్తాయి. సాయంత్రం కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ తర్వాత మనం అన్నం తినపోయి 1 గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోవటం మంచిది. ఒక్కోసారి వాసన వస్తుంటే ఒక్కోసారి వాసన రావు. కాకపోతే ముందు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం అయితే మంచిది. మధ్యాహ్నం మనం అన్నం తిన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాయంత్రానికి వాసన రాకుండా ఉంటుంది. ఇంకా నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంక ఈలోపు అంట్లు బట్టలు ఉతకాలి కదా, నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను. మా అమ్మాయి అయితే నిద్రపోతానే ఉంది. ఇంకా పిల్లల్ని అయితే ఉదయాన్నే నేను నిద్ర లేపను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాడైతే నిద్ర లేస్తాడు, కానీ మా అమ్మాయి అయితే నిద్ర లేచేటప్పటికి కొంచెం లేట్ అయ్యిద్ది, 8 అలా అయ్యిద్ది. పిల్లలు హాస్టల్లో ఉంటారు, అక్కడ సరిగ్గా నిద్ర ఉండదు. వాళ్ళు ఉదయాన్నే 5 గంటలకి 4 గంటలకి నిద్ర లేపుతూ ఉంటారు. సరిగ్గా నిద్ర ఉండదు కదా, ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా వాళ్ళు నిద్రపోయేది. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఏదో చిన్న చిన్న పనులు చేస్తారులే, ఇంకా నేనే పనులు చేసుకుంటాను, నిద్ర అయితే లేపను. ఈ ప్లేస్ మీరు గుర్తుపట్టారా? నా వీడియోలు రోజు చూసే వాళ్ళైతే గుర్తుపెడతారు. ఇక్కడ భోషానం పెట్టుకుంటాం కదా, భోషానం అయితే తీసేసాము. చాలా ఖాళీ ప్లేస్ వచ్చినట్టుగా ఉంది, అందుకని ఇక్కడ మట్టి మరకలు అయితే ఉన్నాయి. నిన్న మొత్తం నీట్గా ఊడ్చి వాటర్ పోసి కడిగాను, అయినా మరకలు బాలేదు. ఇంకా రోజు కంటిన్యూగా కడుగుతూ ఉంటుంటే మొత్తం పోతాయి. ఇక్కడ బండ్లు పగిలిపోయి కుంగిపోయినాయి చూడండి. ఇంకా మళ్ళీ ఇవన్నీ తీసి బండ్లు వేయించుకుందాంలే అని చెప్పి భోషానం అయితే తీసేసాము. భోషానం తీయటం వల్ల చాలా ఓపెన్ ప్లేస్, చాలా ఖాళీగా అన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా అంట్లయితే కడుగుతున్నాను. ఈరోజు ఇడ్లీ వండాను కదా, ఇడ్లీ ప్లేట్లు అవన్నీ చాలా అంట్లు ఉన్నాయి. ఇడ్లీ పాత్ర అయితే కడగట్లేదు. ఇడ్లీ 2 రోజులు వండాను అనుకోండి, ఇంకా లాస్ట్ రోజు ఇడ్లీ వండటం అయిపోయింది అన్నంగా ఇడ్లీ పాత్ర అయితే కడుగుతాను. ఈ మధ్య ఇంకా అలా చేస్తున్నాను.
అదే ఇడ్లీ పాత్ర కూడా వేస్తే ఇంకా చాలా అంట్లు వస్తాయి. ఇంకా నేను టిఫిన్ తినలేదు, మా అమ్మాయి తినలేదు. ఇప్పుడే నేను హాట్ వాటర్ తాగాను కదా, ఇంక ఇప్పుడైతే టిఫిన్ తిన్ను. ఇంకా హాట్ వాటర్ తాగటం వల్ల ఏంటంటే నాకు ఆకలి అనిపించదు. ఇంకా అంట్లు కడిగి బట్టలు ఉతికేంత వరకు ఆకలి అనిపించదు, నీరసం కూడా అనిపించదు. చాలా హుషారుగా అనిపించుద్ది. అందుకనే హాట్ వాటర్ అయితే తాగుతాను. ఈరోజు బట్టలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, రోజువారీ కంటే కూడా అంట్లు బట్టలు ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇడ్లీ ప్లేట్లు కడగాలంటేనే చాలా రిస్క్గా అనిపించిద్ది. ఇడ్లీ అంటుకుపోయిద్ది కదా, అది మొత్తం గీరి నీట్గా తీసేసేయాలి. తర్వాత ఒక్కొక్క గిన్నె కడుగుతూ ఉండాలి కదా. కొంచెం నార్మల్ అంట్ల కంటే కూడా ఇడ్లీ ప్లేట్లు అనేవి నాకైతే కొంచెం కష్టంగానే అనిపించిద్ది. ఇప్పటికే చూడండి బయట ఎండ అయితే వచ్చింది. లాస్ట్లో సింపుల్ చిట్కా అయితే ఒకటి మీకు షేర్ చేస్తాను, లాస్ట్లో చెప్తాను అది. ఇప్పటికైతే మనం అంట్లు కడుక్కుందాము. కొన్ని అయితే ఇంకా అంట్లు రుద్దాను కదా, ఇప్పటికే రుద్దిన అంట్లన్నీ ఎండిపోతున్నట్టుగా ఉండయి. ఇంకా మళ్ళీ బకెట్లో నీళ్ళు పోసుకొని ఈ రుద్దిన అంట్లు బడికి కడిగేసేయాలి. ఇంకొంచెం లేట్ చేశాను అనుకోండి, ఇంకా అంట్లు మొత్తం ఎండిపోయేటట్టు ఉన్నాయి. బాగా ఎండ వస్తుంది, గాలి కూడా వస్తుంది. ఎండ వచ్చినా కానీ గాలి రావటం వల్ల అంత అలసట అయితే అనిపించట్లేదు. గాలి ఉంటే మాత్రం మనకి ఎంత ఎండ కాస్తున్నా సరే ఎండ అనిపించదు. అంట్లు కడగటానికి బకెట్లో నీళ్ళు అయితే పోసుకుంటాను. బకెట్ నిండా నీళ్లు పోసి తర్వాత ఇంక ఈ రుద్దిన అంట్లయితే కడుగుతూ ఉంటాను. మిక్సీ జారు మనం చట్నీ కానీ పిండి కానీ వేసుకుంటాం కదా, అది కడగటానికి మనం కొంచెం కష్టంగానే అనిపించుద్ది. మామూలుగా పిండి వేయటం అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి మిక్సీకి వేసుకోవచ్చు, అప్పుడు బాగానే ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి మనకు కుదరనప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసి మనం చేతితో ఇలా బ్లేడ్ పట్టుకొని కొంచెం సేపు తిప్పామనుకోండి, ఆ అడుగున అంటుకుపోయిన పిండి కానీ చట్నీ కానీ మొత్తం వాటర్లోకి వచ్చేసిద్ది. మనం కడగటానికి ఈజీగా ఉంటుంది. నేను లాస్ట్లో చెప్తానన్నాను కదా టిప్పు, ఆ టిప్ అయితే ఇదేనే. బట్టలు ఉతకడానికి సబ్బు చిన్నదైపోయింది, అందుకని కొత్త సబ్బు తీశాను. ఇంక ఈ చిన్నదాన్ని వేస్ట్ చేయకుండా ఉండటానికి ఇంక ఇదిగోండి కొత్త సబ్బు ఉంది కదా, ఆ సబ్బు మీద ఇలాగ పెట్టి ఉంచుతాను. బట్టలు ఉతకటం అయిపోయిన తర్వాత పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఇంక దీన్ని పక్కన పెట్టేశాను అనుకోండి, ఇంకా ఇది అంటుకొని పోయిద్ది. మనం రేపు బట్టలు ఉతికినా కానీ అసలు ఏం చేసినా కానీ సబ్బు అనేది ఇంకా రాదు. రెండు ఇలా అంటుకొని ఉంటాయి. ఇలా అంటుకొని ఉండటం వల్ల సబ్బు మనకు వేస్ట్ అవ్వదు. సబ్బు అనేది మనకు బట్టలు ఉతకటానికి కూడా చిన్న సబ్బులాగా లేకుండా పెద్ద సబ్బుగా చేతికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్న సబ్బు అయితే నాకు చేతికి సరిపోదు ఉతకటానికి, అందుకని పెద్ద సబ్బు ఉండాలి. బట్టలు మొత్తం ఉతికేసి ఇంక ఇదిగోండి గోడ మీద వేసాను.